ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఇవి సినిమా సన్నివేశాలు కావు. ఇవి భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఇప్పుడు కనిపిస్తున్న నిజమైన పరిస్థితులు. రోడ్లు కనిపించటం లేదు, ఇల్లు కనిపించడం లేదు, చుట్టూ ఎక్కడ చూసినా నీరే. అస్సాం పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారింది. ప్రతి ఏడాది అస్సాంలో వరదలు వస్తాయి. కానీ 2026లో వచ్చిన వరదలు మాత్రం లక్షల మందిని నిరాశ్రయులుగా చేశాయి. గ్రామాలు పూర్తిగా నీటితో మునిగిపోయాయి. రహదారులు కూడా కనిపించకుండా పోయాయి. సోషల్ మీడియాలో అస్సాం వరదల్లో జరిగిన సంఘటనల వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలు చూసిన జనం చలించిపోతున్నారు. అయితే అస్సాంలో ఈ పరిస్థితి ఎందుకొచ్చింది, అక్కడ ఇప్పుడు అసలు ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా అస్సాం, అరుణాచల ప్రదేశ్, నాగాలాండ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది అలాగే దాని ఉపనదులు ప్రమాదకరమైన స్థాయికి చేరాయి. ఆ నదులు ఉప్పొంగడంతో ఆ వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. ఈ విపత్తులో ఇప్పటి వరకు 68 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 6,50,000 మందికి పైగా జనాలు తీవ్ర వరద ప్రభావానికి గురయ్యారు. వేల కుటుంబాలు తమ ఇళ్లను వదిలి సహాయక శిబిరాల్లో ఆశ్రమం పొందుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోల్లో చిన్న పిల్లలను భుజాలపై మోసుకుంటూ నీటిని దాటిస్తున్న తల్లిదండ్రులు, వరద బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెస్క్యూ బృందాలు, నీటిలోనే నిలబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు. ఇలా కేవలం వీడియోలు కాదు, వేలాది కుటుంబాల నిజ జీవితం ఈ వరదల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరదల్లో కేవలం ఇళ్లు మాత్రమే కాదు, వ్యవసాయ భూములు, పశువులు, పాఠశాలలు, రోడ్లు, అక్కడ ప్రజల జీవనోపాధిని కూడా ఈ వరదలు పూర్తిగా దెబ్బతీశాయి. ప్రభుత్వం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సైన్యాలతో కలిసి సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆహారం, త్రాగునీరు, మందులు వంటివి అందిస్తున్నారు. అస్సాం రాష్ట్రం ప్రపంచంలోని అతిపెద్ద నదుల్లో ఒకటైన బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. ఈ నది హిమాలయాల నుంచి ప్రారంభమై టిబెట్, అరుణాచల ప్రదేశ్ మీదుగా అస్సాంలోకి ప్రవేశిస్తుంది. ఈసారి హిమాలయ ప్రాంతాలు, అరుణాచల ప్రదేశ్, నాగాలాండ్లో చాలా తక్కువ సమయంలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరంతా బ్రహ్మపుత్ర నదితో పాటు దాని ఉపనదుల్లో చేరడంతో నదులన్నీ ఒక్కసారిగా ప్రమాదకరంగా మారాయి. ఒకప్పుడు నెల రోజుల్లో పడే వర్షం ఇప్పుడు కేవలం కొన్ని గంటల్లోనే కురుస్తుంది. దీంతో వరదల తీవ్రత కూడా భారీ స్థాయికి పెరుగుతోంది. కొండ ప్రాంతాల్లో చెట్లను కొట్టివేయడంతో వర్షపు నీరు నేరుగా నేలలో ఇంకకుండా నదుల్లోకి చేరుతుంది. ఫలితంగా నదులు చాలా వేగంగా ఉప్పొంగుతున్నాయి. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో మైనింగ్, భూమి తవ్వకాలు, సహజ నీటి ప్రవాహ మార్గాల్లో మార్పులు కూడా వరదలు ఈ రేంజ్లో రావడానికి కారణమవుతున్నాయి. సహాయ కేంద్రాల నుండి వరద బాధితులకు ఫుడ్ వస్తుంది, కానీ అది వాళ్ళు తినే పరిస్థితిలో ఉండడం లేదు. హెలికాప్టర్ నుంచి నేరుగా ఫుడ్ వరదల్లో పడి పాడైపోతుంది. వరద బాధితులకు ఆహారం చేతిదాకా వస్తుంది, కానీ నోటికి అందకుండా పోతుంది. అస్సాంలో వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబం త్వరగా కష్టాల నుండి బయటపడాలని, అక్కడ ప్రజలందరూ మళ్లీ సాధారణ జీవితానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అస్సాం ప్రజలు ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొని త్వరగా కోలుకోవాలని మనమందరం ప్రార్థిద్దాం.